యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెళ్ళి చేసినటువంటి ప్రచారం వాళ్ళకి చాలా మైనస్ పాయింట్ అయింది, దెబ్బతీసింది అన్నారు. కానీ ఆయన యొక్క నినాదం చాలా గట్టిగా అక్కడ విడిపోతే మనం దెబ్బతింటాం అనేటువంటి అవును. నినాదం ఏదైతే ఉందో ఉమ్, అది ఒక రకంగా బాగా పనిచేసింది. తర్వాత ఈ కాంగ్రెస్ కూటమిలో ఇలాంటి డ్రాబ్యాక్స్ ఉండడం వల్ల ఈ అవతల కూటమిలో ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి ఇది గట్టిగా పనిచేసింది అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒకటి, ఏదైతే హర్యానాలో వాళ్ళకి అంత పెద్ద విజయం లభించినా కూడా అది సంతృప్తికరమైనటువంటి విజయం కాదు. సో ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ దెబ్బతో కోలుకుంటుంది, కాంగ్రెస్ కూటమి బలోపేతం అవుతుంది అనేటువంటి ఒక ఆశల మీద మాత్రం మహారాష్ట్ర ఓటర్లు నీళ్లు చల్లారని చెప్పాలి. అండ్ అంటే మోరోవర్ ఏంటంటే దాదాపుగా బీజేపీకే ఒక పెద్ద బూస్టప్ విజయానికి అనుకోవచ్చు సార్. ఎందుకంటే 127 సీట్లు 145కి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రావడం అనేటువంటిది బీజేపీకి ఉమ్, ఒక సమరోత్సాహాన్ని ఇచ్చింది అనుకోవాలి.